రేపల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరుకుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. అంటే చెప్పండి, 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. ఈపూరు గణేష్ వైసీపీ నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది సినారియో? గణేష్ గారికి బాగానే ఉందండి. గణేష్ గారికి అవకాశం కనపడుతుంది, గెలిపించారు. ఎందుకు ఎమ్మెల్యే పనితీరు బాగాలేదా ఎట్లా? ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు గెలిచినా కూడా మాకేం పనులు చేయలేదండి. మా 2 సార్లు గెలిచినా కూడా మాకేం చేయలే, మాకు ఉపయోగపడాలి ఆయన. కాబట్టి మేము గణేష్ గారికి ఈసారి వైసీపీ తరఫున ఆయన సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆయన గెలిపించుకుందాం అనుకుంటున్నాం. అంతలో అంతేగాక వాళ్ళ అమ్మగారు కూడా అంతకుముందు మినిస్టర్ గారు చేశారు. వాళ్ళ అమ్మగారు చేసినప్పుడు కూడా బాగా మంచి పనులు చేశారు. అమ్మగారు కూడా అలా వారసత్వంగా గణేష్ గారికి ఇచ్చారు. కాబట్టి ఈసారి మేము గణేష్ గారికి చేద్దాం అనుకుంటున్నాం. పెన్షన్లు అవి వస్తున్నాయి మీకు? ఆ పెన్షన్లు అన్నీ వస్తున్నారు సార్. చంద్రబాబు కూడా పెన్షన్ పెంచుతాను, 6 గ్యారెంటీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మరండి, ఇక జనం నమ్మే పరిస్థితులు లేరు. ఆయన చెప్పేది 100కి 100 కూడా అబద్ధమే. ఆయన నమ్మరు. ఆయన ఈసారి గెలవడం, మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతానికి అవకాశం ఉంది. ఇటు ఒకే సామాజిక వర్గం, అటు ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతలు ఉన్నారు. ఈయనేమో 10 ఏళ్ళకి ఎమ్మెల్యే. ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి పరిస్థితులు ఎట్లా? ఏమంటే, నేను వైసీపీ కార్యకర్త, పెనుమాల భూషణం పెద్దవారం. అయితే ఈ ఊరు గణేష్ గారికి మా జగనన్న పిలిచి టికెట్ ఇచ్చారు రేపల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా. అయితే స్పందన మా డాక్టర్ గారు సేవలు కూడా ప్రజలకి మంచి సేవలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో ఇచ్చారు. మరి ఆయన స్పందన చూస్తే కొత్తగా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నప్పటికీను జనంలో స్పందన డాక్టర్ గణేష్ గారికే మేము ఓటు బ్యాంక్ చేస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అఖండ విజయం చేకూరుస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు జగనన్న మీద మరి 3 పార్టీలు గుండె ధైర్యం ఉంటే ఒకే పార్టీ ఒకే మనిషిని గెలుచుకోవటం అది గొప్పతనం. కాబట్టి 3 పార్టీలు అనేకమైన బూటకం మాటలు, నాటకం మాటలు చెప్పి జగనన్న గద్దె దించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేక రీచ్లుగా మాట్లాడుతున్నారు. మరి డాక్టర్ గణేష్ గారి మీద అయిన వాడైనప్పటికీ అనగానే సత్యప్రసాద్ అనేక రకాలుగా బొంకులు బొంకి అనేక రకాలుగా నాటకాలు రీచ్లో చెప్తున్నారు. చెప్పినప్పటికీ ప్రజల్లో గణేష్ గారు అంటే అభిమానం పెరిగింది, స్పందన పెరిగింది. వైసీపీ స్పందన బాగుంది. మన చిన్న వయసులోనే సీఎం గారు మంచి పథకాలు పెట్టి అందరి వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం, నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. పథకాలు చాలా పెట్టాడు. వచ్చాయి మాకు మా పిల్లలకి పెన్షన్లు, అది రైతు, అది అమ్మఒడి కానీ మాకు పెన్షన్ వస్తుందా? వస్తుంది, పెన్షన్ వస్తుంది. మరి ఇంకా ఎక్కువ పెంచిస్తానంటున్నాడు కదా చంద్రబాబు. ఆ సీఎం ఉన్నప్పుడు పెంచిస్తామని ఉన్నాయే లేదు, లేనప్పుడు ఇంకేమిస్తాడు రానప్పుడు. ఇప్పుడు గెలిచినప్పుడు ఏం అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, అవి చేయలేదు. పెన్షన్లు పెంచుతామన్నారు, అవి పెంచలేదు. మరి ఇప్పుడు మన సీఎం గారు లేని కాడ పెట్టి వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి మంచి స్పందన తెచ్చుకున్నారు. వల్ల రేట్లు పెరిగిపోయినాయి అది ఇది అంటున్నారు. జగన్ వల్ల ఎందుకు పెరుగుతాయండి? జగన్ వల్ల ఎందుకు పెరుగుతాయి? సీఎం వల్ల ఎందుకు పెరుగుతాయి? లోకల్ ఎమ్మెల్యే ఏం పనితీరు బాగాలేదా? లోకల్ ఎమ్మెల్యే పనితీరు, ఎమ్మెల్యేకి గెలిచారు, మంచి పేరుంది, కానీ ఏం ఉపయోగం ఏముంది సార్? పైన ఎందుకు ఏమి అభివృద్ధి కానీ అభివృద్ధి పథకాలు ఏం చేయలేదు. పైన మీ దగ్గరకు రావడం కానీ ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు. గెలుస్తున్నారు, వెళ్తున్నారు, ఎడ కూర్చుంటున్నారు, ఎవరి దగ్గరికి వస్తున్నారు. ఏమన్నా వెళ్తే ఏమన్నా పలకరిస్తుంది తప్ప మా డెవలపింగ్ అనేది బాగానే ఉండిద్దా? ఎమ్మెల్యే బాగానే ఉండిద్ది. ఎమ్మెల్యే పనితీరు బాగుందా? లేకపోతే ప్రతిపక్షంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, కలిసి కట్టడిగా చేసుకోవాలి. 19 అటు ఇటు జనాలని మనం దగ్గర లాక్కునే భయం చూసుకోవాలి. అలాంటి ఇప్పుడు మటుకు మాట చెబుతుంటారు, దాన్ని మనుండ సర్పంచులు కానీ మనుండ ఐక్యత అటువంటి లాక్కునే ప్రదేశం చూసుకోవాలి. ఎమ్మెల్యే అభివృద్ధి చేశాను, బాగా చేశాను అంటున్నారు కదా. చేశారు, ఎప్పుడు చేసినప్పుడు ఆ టైం ఉండలేదుగా. ఇప్పటికప్పుడు మాట్లాడినప్పుడు మనం వచ్చే టైంలో మనం కనిపెట్టుకోవాలి. అది జగన్ గారి పథకాలు అందుతున్నాయా? అన్నీ అందుతాయి. ఏమేమి వస్తున్నాయి నీకు? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఇలా పిల్లలకి ఎవరన్నా మన మామూలు ఉందనుకో 18 ఏళ్ళు అది చేశారు. ఆయన పథకాలన్నీ వస్తున్నాయి.
మొన్న పెన్షన్ 1వ తారీఖు తీసుకున్నావా? ఆ, ఆ. తీసుకున్నాం. మరి వాలంటీర్లు లేకుండా ఎట్లా ఉంది పరిస్థితి? వారంటీలు అంటే వీళ్ళు పెట్టారు, వారంటీలు లేనప్పుడు ఆ పంచాయతీలో పెట్టారు, ఆ. వాళ్ళు ఇచ్చారు. మరి ఇబ్బంది పెట్టారు, గవర్నమెంటే కావాలని అంటున్నారు కదా, నిజమేనా? ఇబ్బంది అంటే మరి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు, ఆ. మరి పోయా మన ప్రత్యేకంగా లేట్ అయిన ఉంటారు, తీసుకోవాలని ఉన్నప్పుడు ఉమ్. అట్లా ఈ ఉంటుంది. ఓటు ఎవరికి వేస్తావు ఈసారి? ఎవరికి? ఈసారి ఓటు ఫ్యాన్కి, ఆ? ఫ్యాన్ గుర్తు. ఓకే. ఆ, గణేష్ గారికి వేస్తావా? గణేష్ గారికి ఓకే. ఆ,